అమరావతి నిర్మాణ పనులకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులు, కాంట్రాక్టర్లతో ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అమరావతి పనుల పురోగతి మీద సమీక్షించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ల పనితీరు మీద, అధికారుల స్పందన మీద ముఖ్యమంత్రి గారు తీవ్ర ఫ్రస్ట్రేషన్‌కి గురైనట్లుగా సమాచారం. వీలైనంత వరకు కొన్ని కీలక పనులన్నీ పూర్తి చేసి నెక్స్ట్ ఎన్నికల లోపే ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభోత్సవం చేయించాలి అని. అంటే ఏంటి? అమరావతిని పూర్తి చేసేసాం అని చెప్పి, అంటే చాలా కీలకంగా పూర్తి చేసేసాం కీలకమైన బిల్డింగ్లన్నీ అని. నెక్స్ట్ ఎన్నికలకు వెళ్ళాలి అంటే నెక్స్ట్ ఎన్నికలకు అమరావతిని ఒక మార్గంగా ఎంచుకోవాలి అనే ఆలోచన. ఆఫ్కోర్స్ పొలిటికల్గా వాళ్ళు అలా ఆలోచించడంలో తప్పు లేకపోవచ్చు, బట్ ఆ దిశగా వాళ్ళ ప్రయత్నాలు అయితే గట్టిగా చేస్తూ ఉన్నట్టున్నారు. ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, ఆ సమావేశంలో అధికారులు ముఖ్యమంత్రి గారికి చెప్పిన దాని ప్రకారం 57,821 కోట్ల విలువైన పనులుంటే వివిధ దశల్లో అమరావతిలో, అందులో 50,000 కోట్లకు పైగా పనులు గ్రాండ్ అయ్యాయని అధికారులు సీఎంకు చెప్పారట. ఇన్ని జరుగుతున్నాయా? అయితే ముఖ్యమంత్రి గారు వారానికి ఇంత, నెలకింత అని చెప్పి టార్గెట్ పెట్టుకోవాలి అని చెప్పి, మీరు చెప్పిన దాని ప్రకారం ప్రతి వారానికి 941 కోట్ల విలువైన పనులు పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్దేశించారట. అండ్ అదే సమయంలోనే నెక్స్ట్ ఇక 2-3 నెలలు ఆగితే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. అప్పుడు పనులు ఇబ్బందుల్లోకి పోతాయి. ఆ లోపే వీలైనన్ని పనులన్నీ పూర్తి చేసుకొని ఉండాలి అని ముఖ్యమంత్రి గారు చెప్పారట. మొత్తం మీద ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారంటే, కాంట్రాక్ట్ సంస్థలు చెప్పారట 20,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. కానీ ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ రాష్ట్రానికి పోయారు, మళ్ళీ తిరిగి వచ్చేకి టైం పడుతుంది అన్నారట. సో ఇక్కడ ఉన్నటువంటి మ్యాన్ పవర్ని ఎలాగోలా ఉపయోగించుకోండి, ఎంతవరకు పనికి వస్తారో చూడండి అని సీఎం చెప్పారట. అండ్ అమరావతి నిర్మాణం కోసం ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలట. ఇసుక, గ్రావెల్ తరలింపు కోసం, అమరావతిలో ఉపయోగించే ఇసుక, గ్రావెల్ కోసం ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలట. ఎందుకంటే నిర్మాణంలో ఎక్కడ ఇబ్బందులు రాకూడదు కాబట్టి ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయమని గుంటూరు, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా మొత్తం మీద ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు ఈ జిల్లాల అధికారులను, మరీ ముఖ్యంగా కలెక్టర్లను ముఖ్యమంత్రి గారు ఆదేశించారట. ఏమి ఇబ్బంది ఉండకూడదు, ఇసుక, గ్రావెల్ తరలింపులో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయండి అని. అండ్ కాంట్రాక్టర్లకు చంద్రబాబు గారు చెప్పింది ఒకటే, మీరు ఎన్నో బిల్డింగ్లు కట్టి ఉంటారు, కానీ ఇక్కడ కడుతున్నది బిల్డింగులు కాదు, మీరు ఒక చరిత్రను నిర్మిస్తూ ఉన్నారు, ఆ చరిత్రలో మీరు భాగస్వాములు అవుతూ ఉన్నారు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని అక్కడ కట్టండి, ఇది ఒక పూర్వజన్మ సుకృతంగా అటువంటి అవకాశంగా మీరు భావించి కట్టాలి అని అన్నారట. పూర్వజన్మ సుకృతంగా భావించాలి, మీరు కట్టేది బిల్డింగ్లు కాదు చరిత్రను నిర్మిస్తున్నారు అని అన్నారట. అంటే ఈ అగ్ని ప్రమాదాలు జరగకుండా మీ దగ్గర చూసుకోవాలి జాగ్రత్తగా. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కాంట్రాక్టర్లు కానీ, అధికారులు కానీ చాలా వేగంగా, కన్స్ట్రక్టివ్గా స్పందించకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని ఆ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు అయితే ఒక రకమైన అసహనాన్ని వ్యక్తం చేశారట. వెరసి మొత్తం మీద ఇప్పటికే 50,000 కోట్లకు పైగా పనులు గ్రాండ్ అయ్యాయంటే, అన్ని వేల కోట్ల పనులు గ్రౌండ్ అయ్యాయట. ఇప్పటికి 58,000 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి అమరావతిలో. ఈ లెక్కన ఇంకో 40,000 కోట్ల పనులు మొదలెడితే 1,00,000 కోట్లే. సో అందరు చెబుతూ ఉన్నట్టు 1,00,000 కోట్ల పైగా అని చెప్పి ప్రాజెక్ట్ నిజమే అయ్యేటట్లుంది. ఇప్పుడు మొదలెట్టిన పనులు పూర్తి అయ్యేపాటికి వాటి ఎస్టిమేషన్ ఎంత పెరిగిపోతుందో తెలియదు కదా. అండ్ మళ్ళీ వర్షాకాలం వస్తుంది. ఇంకా వర్షాకాలం వస్తే పరిస్థితి ఎట్లుంటుందో ఏమో ఇంకప్పటికి తెలియదు. అందుకే బహుశా సీఎం గారు వీళ్ళంత త్వరగా ఫినిష్ చేయండి. ఈ వర్షాకాలం వచ్చింది అనుకోండి, అది అయిపోవాలంటే మళ్ళీ ఎప్పుడో ఇంక నవంబర్, డిసెంబరు, ఇంకా నెక్స్ట్ 27లో ఎంటర్ అవుతారు. మళ్ళీ ఎండాకాలం 3 నెలల టైం, మళ్ళీ వర్షాకాలం. ఇంకా టైం అయిపోతే మనం ఎప్పుడు టార్గెట్లు రీచ్ అయ్యేదని చెప్పి అనుకుంటూ ఉండొచ్చు. చూడాలి మొత్తం మీద అమరావతి ఎక్కడ మొదలుపెట్టి ఎన్ని వేల లక్షల కోట్లు అప్పు చేసి ఎక్కడికి తీసుకెళ్ళి ఆపుతారో చూద్దాం.